బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. జూబ్లీ హిల్స్ ఐఏఎస్ క్వార్టర్స్ లో దారుణం చోటు చేసుకుంది. రిటైర్డ్ ఐపీఎస్ అధికారి రంజన్ రే భార్య సునంద తన నివాసంలోనే దారుణ హత్యకు గురయ్యారు. ఇంట్లో విగత జీవిగా పడి ఉన్న రంజన్ రే భార్యను చూసి కుటుంబ సభ్యులు వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. ఘటనా స్థలికి చేరుకుని జూబ్లీ హిల్స్ పోలీసులు విచారణ చేపట్టారు. రంజన్ రే భార్యను పని మనిషి హత్య చేసినట్లు పోలీసులు ప్రాథమికంగా అనుమానిస్తున్నారు. చోరీ ఉద్దేశంతోనే ఈ హత్య జరిగిందా లేక మరేదైనా కారణాలు ఉన్నాయా అనే కోణంలో దర్యాప్తు ముమ్మరం చేశారు. ఘటనా స్థలాన్ని సిటీ సజ్జనార్ పరిశీలించారు. క్లూస్ టీమ్ డాగ్ స్క్వాడ్ సాయంతో ఆధారాలు సేకరిస్తున్నారు. నిందితులు ఇంట్లోకి ఎలా ప్రవేశించారు, ఇది దోపిడీ దొంగల పనా లేక పాత కక్షలు ఏవైనా ఉన్నాయా అనే కోణంలో పోలీసులు ఆరా తీస్తున్నారు. అలాగే పని మనిషి కల్పనతో పాటు ఇంకెవరైనా ఉన్నారా అనే దిశగా కూడా దర్యాప్తు ప్రారంభించారు. హత్యతో నేపాల్ గ్యాంగ్ ప్రమేయం ఉందా అనే కోణంలో విచారణ చేస్తున్నారు పోలీసులు. ఇంటి పరిసరాల్లోని సీసీటీవీ ఫుటేజ్లను పరిశీలిస్తున్నారు. ప్రస్తుతం నిందితురాలు కల్పన కోసం గాలింపు చర్యలు ముమ్మరం చేశారు పోలీసులు. ప్రశాసన్ నగర్ ప్రాంతంలో ప్రధానంగా ఐఏఎస్ ఐపీఎస్ అధికారులు నివసిస్తుంటారు. ఇక్కడ నిఘా ఉంటుంది. అయినప్పటికీ ఇంతటి సాహసానికి నిందితులు ఎలా ఒడిగట్టారనేది ప్రస్తుతం మిస్టరీగా మారింది. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ఎగ్జిక్యూటివ్ ఎడిటర్ శ్రీనివాస్ అందిస్తారు. శ్రీనివాస్, చెప్పండి, అసలు ఇది హత్య లేదంటే ఇక్కడ దొంగతనం ఏమైనా జరిగిందా? దీనికి సంబంధించి మీ దగ్గర ఉన్న లేటెస్ట్ అప్డేట్ ఏంటి? రైట్ గగన, ఏదైతే జూబ్లీ ప్రశాసన్ నగర్ లో ఐఏఎస్ ఐపీఎస్ క్వార్టర్స్ లో జరిగిన భార్య సునంద ఒక స్టేట్ ఐపీఎస్ అధికారిలో ఆ ఇంట్లోనే పనిచేసే పని మనిషి కల్పన ఈ హత్యకు పాల్పడింది ప్రాథమికంగా పోలీసులు నిర్ధారించడం జరిగింది. అయితే ఈ హత్య తర్వాత ఇంట్లో భారీ ఎత్తున బంగారం కూడా పోలీసు మనకు సమాచారం. అంటే ఆమె కల్పన చేసిందా లేకపోతే పాటు ఇంకెవరైనా కూడా పోలీసులు ఆరాధిస్తున్నారు. అయితే ప్రాథమికంగా పోలీసు ఇచ్చిన సమాచారం కల్పన మరో కూడా ప్రాథమిక పోలీసులు జరిగింది కూడా. అయితే కూడా మళ్ళీ ఇప్పటికే అంటే ఒక ఏరియా. Yes, right, Srinivas. Thank you for the update.